నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో వార్తల్లోని ముఖ్యాంశాలు. తన 3 రోజుల జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ అంతకుముందు పులివెందుల చర్చిలో ప్రార్థనలు నిర్వహించి మైదుకూరులో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు, దైవ సందేశాన్ని అందించిన పాస్టర్లు, ఇతర గురువులు. బలిజల మద్దతు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీకే ఉంటుందని టీడీపీ, జనసేన నేతలు తెలుసుకోవాలి. కడప పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగసాని గురుమోహన్ హితవు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 3 రోజుల జిల్లా పర్యటన ముగించుకొని ఈ మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి పయనమయ్యారు. అంతకుముందు ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి పులివెందుల చర్చికి చేరుకొని క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖుల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత ఊరిలో అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని అన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలే తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని, ఎప్పటికీ మీ హృదయాలలో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలనని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి 2024 చర్చి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత మైదుకూరుకు చేరుకొని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని కడప ఎయిర్పోర్టు మీదుగా తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకెపాటి అమరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభదినం ఈ వేడుకలు జరుపుకుంటామని 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభదినం అందరికీ కూడా. బలిజల మద్దతు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీకే ఉంటుందని కడప పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగసాని గురుమోహన్ తెలిపారు. కడపలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బలిజ సంఘ నేతలు తోటకృష్ణ, చెన్నంశెట్టి మురళీకృష్ణ, కోలా కొండయ్యలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన కొందరు వ్యక్తులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మద్దతు ఇవ్వరాదని బలిజ సంఘం నిర్ణయించినట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వారి వ్యక్తిగత నిర్ణయాన్ని కులం మొత్తానికి ఆపాదించడం సరికాదన్నారు. బలిజలంతా టీడీపీ, జనసేనకే మద్దతు ఇస్తారని వీరు ఎలా చెప్పగలరని, ఆ హక్కు వారికి ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు. తాము కూడా అదే కులంలో ఉన్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల నాయకత్వాన్ని తాము సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీని వారు ఎంచుకోవచ్చని, ఒక కులమంతా ఒకే పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పడం సరికాదన్నారు. అత్యధిక శాతం మంది బలిజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇది ఎన్నోసార్లు రుజువైందని అన్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ వస్తే అడ్డుకుంటామని వారు చెప్పడం సరికాదన్నారు. తామే వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆవిష్కరింపచేస్తామని, వారికి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. వారి ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ బలిజ నాయకులు శివకేశవ, మల్లికార్జున కిరణ్, రెడ్డి ప్రసాద్, రామకృష్ణ, దత్తసాయి, పత్తి రాజేశ్వరి, ఉమామహేశ్వరి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి వస్తే మేము అడ్డుకుంటాం, ఇలాంటి కొన్ని తీర్మానాలు చేశాము, మేము ఆ మీటింగ్ పెట్టాము అని చెప్పి ఒక 10 మంది పెద్దలు కొన్ని పేర్లు ఇచ్చారు. నేను అడుగుతున్నా, మేమందరం ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలందరం అదే సామాజిక వర్గానికి సంబంధించిన బల్య సమాజానికి సంబంధించిన వాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చి ధైర్యంగా ఇలా ఓపెన్గా కూర్చొని మీడియా ముందరికి వచ్చి మీ ఎదురుగా మీడియా ముందర మా కెమెరాల ముందర నిలబడి మేము చెప్తా ఉన్నాం. అలాగే మీరు కూడా ధైర్యం ఉంటే కెమెరాల ముందుకు వచ్చి మీడియా ముందరకు వచ్చి మీ ఫోటోలు ఇచ్చి మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. 100 మందితో సమావేశం అన్నారు, మరి ఎందుకు 100 మంది అన్నప్పుడు ఆ 100 మంది ఫోటోలు ఎందుకు బయట పెట్టలా? 100 మందితో సమావేశం అన్నారు, పేపర్లో 4 పేర్లు మాత్రమే, మీ పేర్లు 4 పేర్లు మాత్రమే కనబడుతున్నాయి. ఈ నలుగురు కూడా కులానికి సంబంధించిన వాళ్ళ అంటే నేను ఇక్కడ కడపకు వచ్చిన తర్వాత ఇక్కడున్న మా పెద్దలందరినీ అడిగితే అసలు ఈ పేర్లు ఎవరో కూడా మాకు తెలియదు అంటున్నారు. ఏదో తెలియని పేర్లతో కులం మొత్తం మేము నిర్ణయించేశాం, మేమందరం ఇక మీదట వీళ్ళకి చెయ్యం, మేము పోతాం అనడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? కులాన్ని మొత్తం నిర్ణయించే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏ రోజన్నా కులంలో పనిచేశారా? ఏ రోజన్నా కులానికి ఏదైనా చేశారా? అసలు కుల సంఘంలో ఏ రోజైనా మీరు మాకు ఎక్కడైనా కనబడ్డారా? మేము చాలా పూర్వకాలం నుంచి మేము కొన్ని పేర్లు వింటూ ఉన్నాం. పల్లె సంఘానికి సంబంధించి ఎంతో కొంత ఆ సంఘానికి సంబంధించిన సేవ చేసేవాళ్ళు, ఆ సమతం రాము అనో, నారాయణ స్వామి అనో, సగిలి సీను అనో, కాపుసేన జీవి రమణ అనో, జిల్లా అధ్యక్షుడు బల్జపల్లి సీను అనో, చనంశెట్టి మురళి అనో, దాసరి రాము అనో, ఎవరో కొంతమంది ఇలాంటి వ్యక్తులు కులానికి ఏదో చేయాలనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా మీటింగ్ పెట్టారంటే వాళ్ళు కాదు. ఈ కొత్తగా వెలుగులోకి వచ్చిన పేర్లు ఎవరో తెలియదు. స్క్రోలింగ్ వేయించుకుంటారు, పేర్లు వేసుకుంటారు, పేపర్లో వచ్చేటట్టుగా వేయించుకుంటారు. మీకు అనుకూలమైన మీడియాలో అవి వచ్చేటట్టుగా రాతలు రాయించుకుంటారు. మీరు ధైర్యంగా ఎందుకు ముందుకు రావడం లేదు? మీరు రాయించుకున్నంత మాత్రాన, మీరు చెప్పినంత మాత్రాన కులమంతా మేమంతా ఒక పక్కకి వెళ్ళిపోతామా? ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళందరం బ్రహ్మాండంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక అంజాద్ బాషా గారు, రవిరెడ్డి కానీ ఇదంతా బ్రహ్మాండంగా మాకు సహకరిస్తున్నారు. మీరు చెప్పినంత మాత్రాన, ఇంకొకరు చెప్పినంత మాత్రాన మేమందరం పొలోమని కులమంతా మేము నిర్ణయించేసామంటే ఒక పార్టీకి మేము పోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేదు. ఒకవేళ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే ఓకే, సంతోషం, మీరు వెళ్ళండి, తెలుగుదేశంకి వెళ్తారో, జనసేనకి వెళ్తారు. అదేవిధంగా మొత్తం మీరు నిర్ణయించినంత మాత్రాన జిల్లాలో ఉన్న బల్జ కులం అంతా ఒక పక్కకు పోతుంది అని మీరు అనుకుంటే భ్రమలు. ఆ ఎవరో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆ పెద్దలు ఎవరో మీడియా ఎదురుగా కానీ ఇంకొక ఎదురుగా కానీ వస్తే మిమ్మల్ని మేము చూడడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి మీరు ధైర్యం ఉంటే ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ వేదిక పైన ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం. మేము పదవులలో ఉన్నాం. నాకు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చారు, కడప జిల్లాకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చారు, కార్పొరేషన్లో 2 అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా కామెంట్ చేశారు. అది కూడా ఇండైరెక్ట్గా ఇచ్చారు వాళ్ళ ఇంట్లో మహిళల్లోని. ఆ ఇద్దరు ఇచ్చింది కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళని కవర్ చేయొచ్చని ఆ సమీకరణల్లో ఆ బీసీ క్యాస్ట్ సెట్ అవుతుంది, ప్లస్ ఆ కులాన్ని గౌరవించినట్టు ఉంటుంది కదా అని ఇచ్చిందే కానీ దాన్ని కూడా కామెంట్ చేస్తారు. అలాగే విగ్రహావిష్కరణను, శ్రీకృష్ణదేవ విగ్రహావిష్కరణను మేము అడ్డుకుంటామన్నారు. శ్రీకృష్ణదేవరాయని అడ్డుకోవడానికి మీకు హక్కు ఎక్కడుంది? ఆ విధమైన ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లే. గత కాలంలో చిన్న విగ్రహం పూర్వకాలం ఎప్పుడో ఉంటే బ్రహ్మాండమైన ఫైబర్తో తయారు చేసిన విగ్రహాన్ని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెట్టిండు. ఈరోజు కడప సుందరీకరణలో భాగంగా బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం మళ్ళా పెట్టింది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టినారు. మరి బ్రహ్మాండంగా చేసింది మేమైతే దాన్ని అడ్డుకుంటామని మీరు అంటున్నారు. ఈరోజు మీరు అడ్డుకుంటామనే పదం మీరు ఆడడానికి కూడా మీకు ఎలాంటి హక్కు, ఎలాంటి అవకాశము లేదు. ఎందుకు అంటే ఆ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిందే ఈరోజు కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు చెప్తున్న ఎవరినైతే మేము వ్యతిరేకిస్తున్నామో అని మీరు చెప్పారో ఆ నాయకుల ఆధ్వర్యంలోనే ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా కాంస్య విగ్రహం పెట్టబోతున్నాం. తొందరలో మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాట్లాడుకున్నాం. మేమందరం కలిసి ఎంపీ గారిని మాట్లాడుకొని ఒకరోజు బ్రహ్మాండంగా సీఎం గారి చేతుల మీదుగానే శ్రీకృష్ణదేవరాయల బొమ్మ మేము ఖచ్చితంగా ఆవిష్కరింప చేస్తాం. మీరు దమ్ము మరి ధైర్యం ఉంటే మేము అడ్డుకుంటామంటున్నారు. ఎవరో అడ్డుకున్న వాళ్ళు ఎవరో ధైర్యంగా ఆ రోజు వచ్చి మీరు అడ్డుకోవచ్చు. మీరు చెప్పినంత మాత్రాన కులమంతా ఒక్కకు పోదు. మాకు బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది. ఇక్కడున్న వేదిక పైన ఉన్న వాళ్ళందరం కూడా మేము ఆ పార్టీలోనే ఉన్నాం. మేము ఎప్పటికీ ఇదే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మీరు ఆ పేపర్లలో ఆ వచ్చే వార్తలు సీఎం గారు చూడాలని, కరెక్ట్గా నిన్నటి దినం ఆ పేపర్ ప్రకటన ఎందుకు ఇవ్వాలంటే ఈరోజు సీఎం గారు చూడాలని బెదిరింపు ధోరణిలో మీరు ఎక్కడైనా అదే ప్రెస్ మీట్ ఇలా మేము కూర్చున్నట్టుగా మీరు మరి ఓపెన్గా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా.
లేదు మీరు చెప్పిన ఆ పేర్లు మనుషులకన్నా తెలిసి ఉండాలి కదా. మేము ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న మేము అదే కులస్తాం, మేము అదే బలిజ సామాజిక వర్గానికి అదే కాపు కులానికి సంబంధించిన వాళ్ళం. మరి ఆ పేర్లు ఇక్కడున్న వాళ్ళని అడిగినా కూడా ఆ పేర్లు అందరూ ఎవరో కూడా మాకు తెలియదు అనే పరిస్థితికి ఇక్కడున్న మా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఉడత బెదిరించొద్దు. ఖచ్చితంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము 100% మా మద్దతు ప్రకటిస్తాం. మీకు ఒకవేళ పార్టీలో ఉండడం ఇష్టం లేకపోతే, జగన్మోహన్ రెడ్డికి చేయడం ఇష్టం లేకపోతే సంతోషం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నువ్వు హ్యాపీగా తెలుగుదేశం చేసుకో, లేదు జనసేన చేసుకో. ఉండబడిన ఆయన అభిమానించే ఇదే కులంలో నాలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న వాళ్ళు, ఇక్కడ అందుబాటులో లేకుండా ఇంకా బయట ఉన్న వాళ్ళు, ఈరోజు నేను పేపర్ స్టేట్మెంట్ నేను ఒక పత్రికా మూలకంగా బయటకు వచ్చిన, రేపటి నుంచి ఇంకా చాలామంది కూడా ముందుకు రాబోతా ఉన్నారు. ఎంతమంది ఉన్నాము అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మేమందరం కలిసి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. మీరు కోరిన విధంగా కాదు. మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తామని చెప్పినారో అదే అంజద్ బాషా గారిని కానీ, అదే రవిరెడ్డి గారు కానీ, అదే సురేష్ బాబు గారు కానీ, ఆ ముగ్గురి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆ ముగ్గురిని కూడా బలపరుస్తాం. ఎక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. మా కులమంతా ఎవరి అభిప్రాయం వాళ్ళకు పోతున్నారు. మేమందరం ఒకే చట్టం అని మేము అనడం లేదు, కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బలిజ సామాజిక వర్గంలో మా లాంటి వాళ్ళు ఆ పార్టీ కోసం పనిచేయడానికి చాలామందికి చాలా స్ట్రాంగ్గా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. క్రిస్మస్ పర్వదినాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ లోకం అత్యంత ఘనంగా జరుపుకుంది. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో ఆయా సంస్థల బిషప్లు, పాస్టర్లు, సంఘ కాపరులు, గురువులు క్రీస్తు పుట్టుక గురించి, ఆయన త్యాగాల ద్వారా చేసిన మార్గదర్శనం గురించి తెలిపారు. ఆయన తన జీవితం ద్వారా లోకానికి అందించిన సందేశాన్ని వివరించారు. క్రీస్తు ఆర్తులు దీనుల కోసం తన జీవితాన్ని అర్పించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. పలు చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాపుల కోసం క్రీస్తు బలిదానాన్ని వివరిస్తూ ఆయన శరీరాన్ని పాపుల రక్షణ కోసం అర్పించినందుకు గుర్తుగా రొట్టె రక్తార్పణంగా ద్రాక్ష రసాలను భక్తులకు అందించారు. లోకాన్ని సుఖశాంతులతో ఉంచేందుకే దైవకుమారుడు మానవుడిగా ఈ లోకంలో అవతరించినట్లు వారు వివరించారు. కడప నగరంలోని సిఎస్ఐ, క్రైస్ట్, ఆరోగ్యమాత, కాంగ్రిగేషనల్ చర్చితో పాటు నగరంలోని అన్ని చర్చిలు, మందిరాలలో కూడా ఉదయం నుంచి 10 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో నిర్వాహకులు ఆరుబయట పెద్ద ఎత్తున పందిళ్లు వేసి వారు దైవ సందేశం వినేందుకు సౌకర్యాన్ని కల్పించారు. ప్రార్థనల అనంతరం విశ్వాసులు ఒకరినొకరు సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు పేదలకు అన్నదానం చేశాయి. అనాథ శరణాలయాలు, వికలాంగ బాలల సంస్థల్లో పండ్లు, బ్రెడ్లు, దుస్తులు అందించారు. దేశ ప్రజలలో జవాబుదారీతనంపై అవగాహన పెంపొందించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిరస్మరణీయులని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ తెలిపారు. వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలోని వివిధ కూడళ్లలో నాయకులు బీజేపీ జెండాను ఆవిష్కరించి వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి తన పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. గొప్ప పరిపాలనా అధ్యక్షుడిగా, దార్శనికుడిగా ఉంటూ అభివృద్ధి ప్రదాతగా పేరొందిన వాజ్పేయిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. దేశంలో చిరస్థాయిగా నిలబడిపోయే కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం ద్వారా దేశంలోని రోడ్ల స్థితిగతులను సమూలంగా మార్చివేయడం జరిగిందన్నారు. టెలిఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా అమెరికా లాంటి అగ్రదేశానికి ధీటైన సమాధానం వాజ్పేయి చెప్పిన విధానం ప్రశంసనీయమన్నారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వాజ్పేయి సేవలను స్మరించుకుంటూ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, మహిళా ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి
సందర్భంగా భారత ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించడం, ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈ పండుగ వాతావరణాన్ని కడప పట్టణంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ జెండాలు ఆవిష్కరించి ఈరోజు పండుగలుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. గొప్ప దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం మననం చేసుకోవడం భారతదేశ ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఎందుకంటే ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో చిరస్థాయిగా నిలబడిపోయే కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి రోడ్ల ద్వారా దేశంలో అనేక పట్టణాలను అనుసంధానం చేస్తూ ఈరోజు రహదారులు అభివృద్ధికి సూచిక, రహదారులు నాగరిక సూచిక అనే ఆ నానుడిని ఆయన రుజువు చేసి చూపించారు. ఈరోజు దేశంలో నలుమూలల ఉదాహరణకు కోల్కతా టు చెన్నై, బెంగళూరు టు హైదరాబాద్ ఇలా 4 వరుసల రహదారులు నిర్మించిన, అభివృద్ధి అందించిన ప్రదాత శ్రీ వాజ్పేయి గారు. అదేవిధంగా టెలిఫోన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి టెలిఫోన్ కనెక్టివిటీ ఇచ్చిన గొప్ప దార్శనికుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా అమెరికా ఎన్ని విధాల ఆంక్షలు పెట్టినప్పటికీ, మన మీద ఆర్థికంగా ఆంక్షలు విధించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తలగ్గక అమెరికా లాంటి అగ్రదేశానికి ధీటైన సమాధానం చెప్పి పోఖ్రాన్ అణుపరీక్షలు చేసిన గొప్ప ప్రదాత, దార్శనికుడు, పరిపాలనా దక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా గతంలో ఒక గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఒక ఎంపీ రికమెండేషన్ ఉండాలి, లేకపోతే 10,000 రూపాయలు డబ్బులు కట్టి బ్లాక్లో గ్యాస్ కనెక్షన్ తీసుకునే పరిస్థితి. కానీ ఆయన సేవలను గుర్తించుకొని మన నరేంద్ర మోడీ గారు భారతరత్న బిరుదుని ఇవ్వడం జరిగింది. అది ఏ బిరుదులు ఇచ్చినా అటల్ బిహారీ వాజ్పేయి గారికి తక్కువే. ఎందుకంటే ఈ దేశ సేవలో ఆయన పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఈ దేశ సేవలో నిమగ్నమైన ఒక గొప్ప దేశభక్తుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆయనను గుర్తు చేసుకుని ఈరోజు దేశ ప్రజలంతా, ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వాలు ఈరోజు సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటే అదంతా దేశ ప్రజలు ఆయనకిచ్చిన గౌరవంగా నేను తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. గత కొన్నేళ్లుగా టీడీపీ అభ్యున్నతిని కాంక్షిస్తూ కష్టపడి పనిచేస్తున్న తమను పదవి నుంచి తొలగించడం ఏమాత్రం సమంజసం కాదని టీడీపీ మైనార్టీ విభాగం కడప నగర అధ్యక్షుడు ఇమ్రాన్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2005 నుంచి తాను టీడీపీ సభ్యత్వం కలిగి కడప నగరంలో పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేయడం జరుగుతుందన్నారు. తన కష్టాన్ని గుర్తించి అమీర్ బాబు 2019లో తనను మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడిగా నియమించగా అప్పట్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆమోదించారన్నారు. అప్పటి తన వ్యక్తిగత పనులు, వ్యాపారాలు మానుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకపోయినా కనీసం షోకాజ్ నోటు జారీ చేయకుండా పదవి నుంచి తొలగించినట్లు టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి తెలపడం దారుణమన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కష్టపడుతుండగా కడపలో మాధవిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమను దూరం పెట్టడం తగదన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ కావాలని వస్తున్న మాధవిరెడ్డి గత కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పార్టీ కష్టకాలంలో ఎక్కడ ఉన్నారో తెలపాలన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేస్తూ తమకు సంబంధించి పెట్టుబడులను తెలంగాణ ప్రాంతంలో పెడుతున్న మాధవిరెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కడప నగరం ప్రజల పట్ల అభిమానం ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడి యువత ఉపాధి గురించి స్పందించాలని ఆయన హితవు పలికారు. మేము వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కష్టపడి ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము కష్టపడుతున్నాం. నేను పార్టీ జెండాని, టీడీపీ పార్టీ జెండాని మేము పెట్టుకొని తిరిగినాం, కానీ ఏదో వేరే పార్టీ జెండా పెట్టుకొని నేనేం తిరగలేదు. నేను వేరే వాళ్ళ కాడ నేను ఏం పోలే, మన పార్టీ నాయకుల కాళ్ళకే నేను పోయినా. అది తప్ప? అది మీరు చెప్పాలి మాధవిరెడ్డి గారు. ఇప్పుడు అది తప్ప? నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకైక మన లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని.
మీరు ప్రతి ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఏం చేస్తారని మీరు కడపకి ఈరోజు వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు? ఏం అర్హతతో వచ్చి మీరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు? ఏం త్యాగాలు చేశారని మీరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీడయాన్ని అమీర్ బాబు గారిని పిలిపించి అడిగినారు, ఏమయ్యా ఎట్టా టికెట్ అంటే ఆలవాన్పల్లి లక్ష్మీడయ్య గారు ఒకటే మాట చెప్పినారు, సార్ మీరు ముఖ్యమంత్రి కావడమే నా లక్ష్యం, నాకు ఇవ్వకపోయినా కూడా అమీర్ బాబుకి ఇవ్వండి, కష్టపడ్డాడు, ఒక మైనార్టీ బెల్ట్ కాబట్టి, ఒకవేళ అమీర్ బాబుకి లేకుంటే నాకు ఇవ్వండి అని ఇద్దరు వాళ్ళ పదవులకి కూడా త్యాగాలు చేసినారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే, వేరేది ఏమీ లేదు. వాళ్ళ పదవులకి ఏం అర్చలే. అట్లాంటి త్యాగాలు మీరు ఎందుకు చేయలేకుండా పోతారు? మీ సర్వే రిపోర్టు మీకు వస్తానాయా? సర్వే రిపోర్టు మీరు పేర్లు ఉన్నాయా? అట్లాంటి త్యాగాలు మీరు ఎందుకు చేయలేకుండా పోతారు? మేము అంత త్యాగాలకి సిద్ధపడినాం. మా పదవులు కూడా అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రి కావాలని మేము త్యాగం చేస్తున్నాం. పదవులు కూడా మాకేమి ఇది చేయాలా, పదవులు ఉంటేనే మేమేం కాదు. మాకు సొంత వ్యాపారాలు ఉన్నాయి, దేవుని దేవాలయాలు దేవుడు ఇచ్చినారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన కడప పబ్లిక్ బాగుపడతారు, మన రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతాం, పరిశ్రమలు వస్తాయి, మన కడపకి స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవచ్చు, మన ఈ కడప యువకులకి అందరికీ ఉపాధి కలుగుతుంది అని ఒక టార్గెట్ మంది, ఒక మెయిన్ టార్గెట్, మెయిన్ ఉద్దేశము మన టీడీపీ ప్రభుత్వాన్ని మళ్ళా ఏడిపించుకున్నాం. 2024 ఎలక్షన్లు తొందరగా వస్తాయి అని అందుకోసమే మేము చేస్తున్నాం. కానీ ఎంతవరకు మేము ఏం తప్పుడు పని చేయలేదు మాధవిరెడ్డి గారు. మీరు వచ్చేసి ఇప్పుడు వాళ్ళని తీసేయడము, ఇన్ఛార్జ్ని మార్చేయడము, ఇది ఎక్కడ వరకు న్యాయము, ఎక్కడ వరకు ఇది చేస్తారు మాధవిరెడ్డి గారు? మీరు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మన సాయిబుల్ని తీసి సాయిబుల్నే పెట్టినాను అంటారు. ఇప్పుడు సాయిబుల్కే కొట్టాడ పెట్టేస్తారా మీరు? సాయిబుల్ మీరు కొట్టాడని. గతంలో ఒక ఉదాహరణ చెప్తా. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ సత్తా, వాళ్ళ బలం లేకుండా ఏం చేసేవాళ్ళంటే నవాబులకి కొట్టాటలు, హిందూ రాజులకి కొట్టాటలు, సాయిబుల్ కొట్టాటలు పెట్టి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒకనైనా కొట్టేస్తారు, ఒకనైనా చంపేస్తారు, వాడు బ్రిటిష్ వాళ్ళు పోయి రాజ్యం చలాయిస్తూ ఉన్నాడు. అట్లాగానే సేమ్ మీరు అట్లనే చేస్తారు. కడప ప్రజల వాళ్ళకే కొట్టాడ పెట్టేస్తారు మీరు. సాయిబుల్కి కొట్టాడ పెట్టేస్తారు, రెట్లకి కొట్టాడ పెట్టేస్తారు. మీరేరు కొట్టుకోండి, మనకు అధికారం కావాలా? మనకు అధికారమే ఒకటే, 1,00,000 మంది. మేము గెలిచినా ఓడకపోయినా మనకి ఇన్ఛార్జ్ పదవి వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఎట్లనో ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఆ ఊపు వచ్చింది, అందుకోసం మీరు ఇన్ఛార్జ్ ఉంటాంలే, మేము అధికారం చెలాయించినాం, మందే కదా పెత్తనము అని మీరు ఆ ఉద్దేశంలో ఉన్నారు మాధవిరెడ్డి గారు. కానీ మేము అట్లాంటి దుర్దృష్టాలు, అట్లాంటి అన్ని తప్పుడు ఆలోచించలు అయితే మనకి లేదు మాధవిరెడ్డి గారు. మేము కేవలం ఇప్పటికి చెప్తాము, ఎప్పటికీ చెప్తాము. ఎప్పుడు మన కడప నాయకులు, నేను ఏందో అమీర్ బాబు అన్నవారు పేరు చెప్తాడు, లక్ష్మీడయ్య పేరు చెప్తారు, వాళ్ళ మంచి అని కాదు. వాళ్ళు ఒక గొప్ప నాయకులు, వాళ్ళు కడప ప్రజల కోసం మేలు చేసినారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ పదవుల్ని కూడా త్యాగాలు చేసినారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేదానికి. అందుకోసం నేను చెప్తా ఉండేది, వాళ్ళని నేను పొరడంలే, వాళ్ళ మనిషి నేనేం కాదు, నేను పార్టీ మనిషిని, నేను పార్టీ కార్యకర్తని. నా పార్టీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంతే. చంద్రబాబు నాయుడు గారే నాకు ముఖ్యమంత్రి. వాళ్ళ గురించి నేను పొగడడంలే, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా మీరు కూడా చేస్తే బాగుంటుంది అని కూడా నేను చెప్తున్నాను, అంతవరకే. కానీ వేరేది ఏమీ లేదు మాధవిరెడ్డి గారు. దయవుంచి ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే సరిశుద్ధదానికి ఏదో ఒకటి మార్గం చేసి మేమందరం కలిసికట్టు పని చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాము, అది ఒక లక్ష్యంతో పనిచేస్తాం అని ఈ మీడియా సమావేశం పెట్టి ఈ మీడియా ముఖం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను మాధవిరెడ్డి గారు. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాయల్ కాపునాడు సంఘం ఉపాధ్యక్షుడు కావలి కృష్ణతేజ పేర్కొన్నారు. గండిలోని హరిత హోటల్ వద్ద కాపు నేతలతో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం కడపలో కొందరు కాపు నేతలు వైకాపాకు తాము మద్దతు ఇవ్వమని అన్యాయం జరుగుతున్నట్లు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికి రాయల్ కాపునాడు సంఘం బలిజ కమ్యూనిటీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత సి రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా, సింగసాని గురుమోహన్ను ఉడా చైర్మన్గా పదవులు కల్పించిందన్నారు. అలాగే మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మార్చునూరు చంద్రతో పాటు ఇతర ఆయా శాఖల్లో డైరెక్టర్ పదవులిచ్చి ప్రాధాన్యత కల్పించడం జరిగిందని తెలిపారు.
అలాగే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ పదవిని బలిజ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగిందన్నారు. అటు రాజకీయాలలో ఇటు ప్రాధాన్యత పదవుల్లో సముచిత స్థానం కల్పించిన వైకాపా ప్రభుత్వం వెంటే ప్రదీప్ బలిజ సోదరుడు ఉంటారని ఆయన తెలిపారు. అయితే బలిజ సామాజిక వర్గానికి చెంది ఎలాంటి ప్రజా సంబంధాలు లేని కొందరు వ్యక్తులు కులాన్ని పార్టీకి ఆపాదించడం ఏమిటని వారు ప్రశ్నించారు. పబ్బం గడుపుకునేందుకు తప్పుడు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీ ఉచ్చులో పడి కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టి బలిజ కాపులను అవమానపరచడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలని వారు హితవు పలికారు. దుష్ప్రచారం చేయడం మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగల వీరాంజనేయులు, కటిక చంద్రశేఖర్, కావలి హరినాథ్, వెంకటేశ్వర్లు, హేమలత, రామ్మోహన్, సోమశేఖర్, పోతిరెడ్డి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రెండు రోజుల క్రితం కడప నందు బలిజ సంఘం నేతలని చెప్పుకుంటూ కొందరు వైకాపా ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వము, మాకు అన్యాయం జరుగుతుందన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మేము ఒక బలిజ సామాజిక వర్గ నేతలుగా మరియు ప్రజెంట్ ప్రభుత్వానికి సంబంధించిన వారిగా మా ప్రభుత్వాన్ని ఈ విధంగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వంలోనే బలిజలకు సమున్నత స్థానము మరియు గుర్తింపు లభించిందనేది మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, వైకాపా ప్రభుత్వం వచ్చిన మొదలు అడా చైర్మన్గా సింగసాని గురుమోహన్ గారిని మంచి సమున్నత స్థానం కల్పించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానము కడపనందు నుంచి ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మా సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అయిన సి రామచంద్రయ్య గారిని ఎమ్మెల్సీగా ఇచ్చి మాకు ఒక గౌరవాన్ని కల్పించారు. అదేవిధంగా మైదుకూరు నందు మా సామాజిక వర్గ నేతలు ఎక్కువగా ఉన్న మైదుకూరు నందు మున్సిపల్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నా కూడా అక్కడ కూడా మా సామాజిక వర్గానికి చెందిన మాచనూరు చంద్ర గారిని ఇవ్వడం జరిగినది. ఇదే విధంగా కడప జిల్లాలోనే పెద్ద దేవస్థానమైన గండి దేవస్థానానికి అనాదిగా వస్తున్న ఆచారాన్ని గౌరవించి మా బలిజ సామాజిక వర్గానికే మళ్ళా ఇస్తూ మాకు చైర్మన్గా అవకాశం మళ్ళా కల్పించారు. పులివెందుల నియోజకవర్గంలోనే పెద్ద మేజర్ పంచాయతీ అయిన వేంపల్లి మండలానికి కూడా సర్పంచ్గా మా సామాజిక వర్గానికి చెందిన రాచినేని శ్రీనివాసు అవకాశం ఇచ్చి ప్రతిసారి అవకాశం ఉన్న మేర సమున్నత స్థానాన్ని ఇస్తూ ఏదైనా సమస్య ఉంటే వారి దగ్గరికి తీసుకుపోతానే చాలా వరకు ప్రతి ఒక్కటి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సమస్యలు పరిష్కరించింది ఉంది. ఇంకా ఏదైనా ఇప్పుడు ఎవరైతే కడపలో బలిజ సంఘం నేతలుగా చెప్పుకుంటూ చేసిన వారికి మేము అడిగే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీకు కాకుండా సామాజిక వర్గానికి చెందిన పర్సన్స్కి మీ తరపున ఏదైనా బెనిఫిట్లు ఏమైనా చేయగలిగారా? మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా సామాజిక వర్గానికి చెందిన నేతలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేసుకునే దానిలను చెప్పుకుంటే ఈరోజు చెప్పుకునేంతమైన సమస్యల్ని సాల్వ్ చేసినటువంటి సమస్యలను మేము సాల్వ్ చేశాం. కానీ మీరు కేవలం టీడీపీ వారి ఉచ్చులో పడి మత విద్వేషాలు కుల విద్వేషాలతో పబ్బం గడుపుకుందామంటే ఇది ఎంతవరకు సమంజసం? సమున్నత స్థానం కల్పిస్తూ మాకంటూ సంఘంలో గౌరవం కల్పిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని మీరు అవమానపరిచి మమ్మల్ని కూడా ఇండైరెక్ట్గా దాంట్లో రుచిలో కలపాలని చూడడం మేము ఎంతవరకు ఒప్పుకోము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తన 3 రోజుల జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ అంతకుముందు పులివెందుల చర్చిలో ప్రార్థనలు నిర్వహించి మైదుకూరులో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు, దైవ సందేశాన్ని అందించిన పాస్టర్లు, ఇతర గురువులు. బలిజల మద్దతు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీకే ఉంటుందని టీడీపీ జనసేన నేతలు తెలుసుకోవాలి. కడప పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగసాని గురుమోహన్ హితవు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.